ఈ నడుమ లక్కీ భాస్కర్ అని ఓ సినిమా వచ్చిందబ్బా. అందులో హీరో బ్యాంకుల క్యాషియర్ లక్షల రూపాయలు మనోని చేతుల మీదకెళ్ళే పోతుంటాయి వస్తుంటాయి. కండ్ల ముంగట కట్టల కట్టలున్న ఒక్కటి ఇంటికి పట్టుకోవే ఛాన్స్ ఉండదాయే. చూసి ఓ పారి పట్టుకోపోయి ఓ బ్రోకర్కి ఇస్తే వాళ్ళ అక్కెర తీరంగా అసలు కమిషన్ మస్తు ఇస్తాడు. అట్లా చాలా మాటలు వేసి కోట్ల రూపాయలు కమాయిస్తాడు. ఇప్పుడు ఈ సినిమా ముచ్చట దేనికి చెప్తున్నానంటే, ఎవరు చెప్పిర్వా పాస్బుక్ పెడితేనే లోన్ ఇస్తారని? చెల్ అంత జూట. ఏందక్కో 10 లక్షల మందికి 13,419 కోట్ల రూపాయలు ఉత్తగానే ఇచ్చిర్రు. మళ్ళా అబ్బరే కొడుకో మేము కూడా తెచ్చుకుంటామని ఉరికేరు. ఇదంతా మునుపు దొంగ పాస్ పుస్తకాలు పెట్టి కొందరికి, దొంగ సంతకాలు పెట్టి కొందరికి, అసలు ఏది లేకుండానే కొందరికి అడిగినంత అప్పు సాంక్షన్ చేసిరట. రుణమాఫీ కోసం సర్కారు వాళ్ళు వివరాలు తెప్పించుకుంటుంటే బెంకోళ్ళ భాగవతం బయట పడ్డది. అగో గందుకే లోన్లు మాఫీ చేస్తానికి పాస్బుక్లు ఉండాలని కండిషన్ పెట్టిరట. అగో కళ్ళు మూసుకున్నట్టు గట్టెట్లా చేసిర్రు అంటారా? ఎవరి హిసాబాలకు పోతుంది. మళ్ళా బ్రోకర్లు, పైరవికాలర తోటి కొందరు బెంక్ ఆఫీసర్లు చేతులు కలిపి లోన్లు తీసుకున్నారు, వాటాల కింద వంచుకున్నారు. అదే మామూలు పోతే ఫస్ట్ పాస్బుక్ అడుగుతారు, అటెంక భూమి చూద్దాంపా అని ఫీల్డ్ ఆఫీసర్ వస్తారు. ఆ భూమి మనదే అన్నట్టుగా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి పానీ నకలు తెమ్మంటారు. టౌన్ లో ఇంకే బ్యాంక్ లో లోన్లు తీసుకోలేదని ఓ సర్టిఫికేట్ తేవాలి. రేపు రాపో మాపు రాపో అని తిరగంగా గప్పుడు పైసలు అకౌంట్ లో పడితే అదే మా భాగ్యము. అదే వాటాలందే కాడ రూల్స్ గిల్స్ జాంతానాయి. బయటికి తెలిసినాయి కొన్ని, తెలివని ఇంకేనున్నాయో పో.